ఖమ్మంలో భారీ ఎత్తున దొరికి కల్తీకారంపై 2 నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. 50 రోజుల నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంలో చాలా మంది నిందితులు ఉన్నట్టు గుర్తించారు. అందులో బడాబాబులు సైతం ఉన్నారు. నిందితుల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వారితో పాటు ఖమ్మం, మధిర, ముదిగొండ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు వ్యాపారస్తులు, హోటల్ యజమానులు, టీచర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారిపై కేసులు పెట్టే విషయంలో పోలీసులు, విజిలెన్స్ అధికారులు సైతం తమదైన శైలిలో వ్యవహరించారు. రాజకీయ ఒత్తిడిలో ఏమో కానీ కల్తీకారం, అక్రమ సరఫరా కేసుల్లో ఏపీకి చెందిన 2పై మాత్రమే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 30 మంది నిందితులు ఉన్నారు. ఈ కేసులో ఓ ఉపాధ్యాయుడు ప్రధాన నిందితుడు కూడా. కానీ ఇతడిపై మాత్రం తూతూ మంత్రంగా కేసు పెట్టి మరుసటి రోజే బెయిల్ ఇచ్చేశారు. దీంతోనే అనుమానాలు మొదలయ్యాయి. కింది స్థాయి సిబ్బంది ఉన్నత స్థాయి అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారా, లేక కావాలనే నిందితులను రక్షిస్తున్నారా అన్నది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. గత ఏడాది నవంబర్ 24న ఏపీలో 2 లారీల కల్తీకారం దొరికింది. తీగ లాగితే డొంక కదిలినట్టు ఈ వ్యవహారం మొత్తం ఖమ్మం జిల్లా కేంద్రంగా నడిచినట్టు తేలింది. మధిర, ముదిగొండ, ఖమ్మం అర్బన్ తదితర ప్రాంతాల్లో ఈ కల్తీకారం భారీ ఎత్తున దొరికింది. మధిరలో సుమారు 10,000 బస్తాలు, ముదిగొండలో 27,000కు పైగా బస్తాలు, వైరాలో 50,000 బస్తాలు, ఖమ్మం అర్బన్లో 5,000 బస్తాలు దొరికాయి. ఇలా టన్నుల కొద్దీ కల్తీకారం లభ్యమైంది. దాదాపు 1,50,000 కల్తీకారం బస్తాలు లభ్యమైనప్పటికీ వారి మీద కేసులు పెట్టే విషయంలో మాత్రం అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పెద్ద ఎత్తున జరిగిన ఈ కుంభకోణంలో నిందితులకు మద్దతుగా ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కేసులు పెట్టే విషయంలో ఒత్తిళ్ల కారణంగా పోలీసులు ఆలస్యం చేసినట్టు సమాచారం. అయితే ఏపీకి చెందిన నిందితుల పట్ల ఒక రకంగా, ఖమ్మం జిల్లాకు చెందిన నిందితుల పట్ల మరో రకంగా వ్యవహరించినట్టు స్పష్టంగా కనిపించింది. ఖమ్మం అర్బన్ మండలంలో ఓ హోటల్ యజమానికి చెందిన కోల్డ్ స్టోరేజ్లోని 3,000 బస్తాలను రోడ్డున పడవేశారు. అయితే యజమానిని స్టేషన్కు పిలిపించి మర్యాదలు చేసి పంపించారు తప్ప చిన్న కేసు కూడా పెట్టలేదు. దీంతో పెద్ద తలకాయల అండ ఉన్న వారిపై కేసులు ఉండవన్న విషయం అందరికీ అర్థమైపోయింది. కల్తీకారం శాంపిల్స్ ను పరీక్షలకు పంపగా ఇందులో మధిర, ముదిగొండ ప్రాంతంలో లభించిన కల్తీకారంలో మిర్చి విత్తనాల పౌడర్ కలిపినట్టు తేలింది. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైంది. ఈ రిపోర్టును బట్టి చూస్తే కల్తీ కారకులకు పెద్ద శిక్షలే ఉంటాయని అనుకున్నారు. కానీ నిందితులంతా క్షేమంగా ఉండటంతో రాజకీయ ఒత్తిళ్లు బాగా పనిచేశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామమాత్రంగా కేసులు నమోదు చేసేలా ఒత్తిడి వచ్చినట్టు విమర్శలు వస్తున్నాయి. ఓ నేత అయితే మధిరలో కల్తీకారం బయటపడిందన్న విషయం తెలియగానే దీన్ని చక్కబెట్టే పనిలో మునిగిపోయారట. మరో మండలానికి చెందిన ప్రజా ప్రతినిధికి కూడా ఈ కల్తీకారంతో సంబంధం ఉండటంతో పొలిటికల్ ప్రెజర్స్ ఎక్కువగా నడిచాయన్న మాట వినిపిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మండల స్థాయి ప్రజా ప్రతినిధి అక్రమాలకు పాల్పడినట్టు తెలియగానే ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తప్పించింది. కానీ ఖమ్మం జిల్లా విషయానికి వస్తే మాత్రం అదే స్థాయి ప్రజా ప్రతినిధిపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు కల్తీకారం నిందితులు దర్జాగా తిరుగుతున్నారు. నేతలు, ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయన్న భరోసా వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. పీడీ కేసుల్లో వారి పేరు లేకపోవడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. టన్నుల కొద్దీ కల్తీకారం కళ్లారా చూసినా నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరగటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. ఖమ్మం జిల్లా కేంద్రంలోని చైనాకు చెందిన చెంగ్ షాంగ్ ఆయిల్ కంపెనీలో మిర్చి విత్తనాలతో పాటు బంతిపూలతో కూడా ఆయిల్ తయారు చేస్తారు. ఆయిల్ తయారు కోసం కొన్ని రసాయనాలు కలుపుతారు. ఆ తర్వాత అది ఆయిల్ గా విడిపోతుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన కొంత వ్యర్థాలను కరెంటు ఉత్పత్తి కేంద్రాలకు లేదా బయోకెమికల్ కంపెనీలకు అమ్మవలసి ఉంటుంది. కానీ అలాంటి అత్యంత ప్రమాదకరమైన ఈ పదార్థాన్ని ఖమ్మం జిల్లాలో మాత్రం కారంలో కలిపేస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కారం కంపెనీలకు అమ్ముతూ ఉంటారు. ఈ ప్రమాదకరమైన స్పెంట్ పదార్థం గాలిలో ఉంటే కాలిపోతుంది. అందుకే దీన్ని కొన్నవారు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచుతారు. ఖమ్మం, మధిర, వైరా, ముదిగొండలతో పాటు వరంగల్, మహబూబాబాద్, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కోల్డ్ స్టోరేజ్ల్లో దాచిపెట్టి అవసరమైనప్పుడు కారం కంపెనీలకు అమ్ముకుంటున్నారు. ఇంతటి దారుణమైన వ్యాపారాన్ని చేస్తూ పట్టుబడ్డా వారిపై చర్యలు తీసుకోకపోవడంతో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ఆమ్యామ్యాలకు అలవాటు పడి ఒత్తిళ్లకు లొంగి నిందితులపై చర్యలకు వెనకడిగేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో పట్టుబడ్డ కల్తీకారం దందాకు ఖమ్మం జిల్లా కేంద్రమని విచారణలో తేలింది. అప్రమత్తమైన రాష్ట్ర విజిలెన్స్ ఆహార తనిఖీ విభాగం అధికారులు ఖమ్మం జిల్లాలో దాడుల్ని నిర్వహించారు. అప్పటి వరకు చేతులు ముడుచుకు కూర్చుని కోల్డ్ స్టోరేజీల్లో మమా అనిపించేలా తనిఖీలు చేసి వదిలేశారు. ఆ వెంటనే అక్రమార్కులు తమ పని కొనసాగించారు. అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ నిందితులకు మద్దతుగానే పనిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బియ్యం అక్రమ రవాణా చేసినా వారిపై మాత్రమే పీడీ యాక్ట్ పెడతారు. ఎందుకంటే ఇందులో ఉండేవారు చిన్న వాళ్లే కాబట్టి. కానీ కల్తీకారం విషయంలో వ్యాపారం చేసేవారంతా పెద్ద వారే ఉన్నారు. అలాంటి వారిపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న నిందితులందరినీ ఇప్పటికైనా గుర్తించి కఠినంగా శిక్షించాలని అంటున్నారు జనం.